హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 459వ నామం, మూడక్షరాల నామం సుముఖి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు సుముఖి అయిన మహా అని చెప్పుకోవాలి. మంగళకరమైనటువంటి ముఖం కలిగినది అని చెప్పి దీనికి సంబంధించిన స్థూలార్థం. ఈ తర్వాత నామాలు ఉన్నాయి. నళిని, శుభ్రూ, శోభన, సురనాయిక. ఈ 4 నామాలు కలిపి సుముఖి అనబడేటువంటి అమ్మవారి మంత్ర విద్యా విశేషాలు. శోభనమైన ముఖం, శోభతే అస్య ముఖం యా ఏవం వేద అని శృతి చెప్తోంది. బ్రహ్మజ్ఞానం కలవాని ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. అన్ని మేలైన లక్షణాలను సు అంటారు. ఈ లక్షణాలతో శోభించేటువంటి చక్కని తల్లి, చక్కని ముఖం కలిగినది సుముఖి. ఇందులో ప్రధాన దేవత సుముఖి. నళిని, శుభ్రూ, శోభన, సురనాయక ఈ 4 కూడా ఈ 4ట్లో బీజాక్షరాలని నిక్షిప్తం చేశారు. మొదటి దానికి సూచన శ్రీంకారం. మొత్తం 4 బీజాక్షరాలతో సుముఖి అనేటువంటి దేవతా మంత్రాన్ని శ్రీ సుముఖ్యై నమః అనే మంత్రంతో ఇందులో కనబడుతూ ఉంటుంది. ఛాందోగ్యోపనిషత్తులో ఈ పైన మనం చెప్పుకుంటున్నటువంటి విషయాన్ని చెప్పారు. గురువు శిష్యుడి యొక్క బ్రహ్మ సాధనకి పంపిస్తాడు. ఆ సాధన చేసి బ్రహ్మతత్వం తెలుసుకుని వచ్చిన శిష్యుని చూస్తూ బ్రహ్మవిద ఇవ సౌమ్యతే ముఖానుభూతి, ఓ సౌమ్యుడా నీ ముఖం బ్రహ్మవేత్త ముఖంలా ప్రకాశిస్తుందయ్యా అన్నాడు. బ్రహ్మవేత్త ముఖం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుందండి. బ్రహ్మవేత్త ముఖంలోనే అంత ఆనందం కనిపిస్తున్నప్పుడు అసలు బ్రహ్మమే రూపంగా ఉన్నటువంటి తల్లి ముఖం ఎలా ఉంటుంది? అమ్మ ముఖం నుంచి బ్రహ్మజ్ఞానానంద సంపదని ఎలా ప్రసరిస్తూ ఉంటుంది? కనుక అమ్మని సుముఖి అన్న నామంతో మనం దీన్ని పిలిచాము. ఎవరు నోరు తెరిస్తే ఎదుటి వారికి జ్ఞానం ఆనందం కలుగుతుందో వాళ్ళని కూడా సుముఖి అనే నామంతోనే పిలుస్తాము. సాధనలో ఈ స్థితికి వచ్చిన వాడిని అలా పిలుస్తాం. ఈ స్థితికి వచ్చిన వారికి మాటలు, ప్రసంగాలు, రచనలు మధుక్షీర ద్రాక్షా మధురి మధురిన ఫణితయ అన్నట్టుగా ఉంటుందని ఆదిశంకరులు సౌందర్యలహరిలో చెప్పారు. అంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే తేనె, పాలు, ద్రాక్షారసం వీటి మాధుర్యాన్ని మించి ఉంటాయి. మెదడులో చైతన్యాన్ని శ్వాసతో కలిపితే మన ముఖం సుముఖం అంటాం. మనం సుముఖీ స్థితిని పొందడానికి సాధన జరుగుతూ ఉంటుంది. గంధర్వుల్లో ఒక జాతి వారిని కూడా సుముఖులు అంటారు. పింగళి సూరంద రాసినటువంటి కళాపూర్ణోదయంలో సుముఖాస్తుతి అనేటువంటి పాత్ర ఈ సుముఖీ లక్షణాన్ని కలిగి ఉంటుంది. మంగళకరమైనటువంటి ముఖము కలిగినది అనేటువంటిది ఈ నామానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం సుముఖ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.